వాక్యలో చూస్తానండి, అపవాది పోరాడుతూనే ఉన్నాడు దేవుణ్ణి, కానీ దేవుణ్ణి నేరుగా పోరాడలేక దేవుని స్వరూపంలో చేయబడిన ఈ మనుషుడు పోరాడుతూ దేవుని గెలిచాడని అనుకుంటున్నాడు. మనుషుడు ఎప్పుడైతే తినవద్దన్న ఫలము తిన్నాడో, ఆదామవ్వ ఎప్పుడైతే తినవద్దన్న ఫలము తిన్నారో, అప్పుడు నుండే వాడి తరం ఏంటంటే, వాడి తలంపు ఏంటంటే, ఈ నరజాతిని కూడా నాతో పాటు నరకంలోకి తీసుకెళ్తా. వాడు అంతం ఏంటో వాడు బాగా ఎరిగి ఉన్నాడు, కానీ వాడు అంతంతో పాటు దేవుడు ప్రేమించి చేసుకున్న ఈ మనుషుణ్ణి, దేవుడు నువ్వు ప్రేమించి చేసుకున్నావు కాబట్టి నీ ప్రేమించిన వారిని నాతో పాటు తీసుకెళ్తా, నువ్వేం చేస్తావు చూస్తా. అర్థమవుతుందా అండి? దేవుడు ప్రేమించి మిమ్మల్ని చేసుకున్నాడండి. నమ్మేవారు ఉంటే ఇక్కడ హల్లెలూయా చెప్తారా? యు ఆర్ లవ్డ్ బై గాడ్. ఎనీ డౌట్ అబౌట్ ఇట్? నో డౌట్. ఇంకా మన పాపులమై ఉన్నదప్పుడే క్రీస్తు మన కొరకు మరణించాడంట, ఆయన ప్రేమను కనబరిచాడంట. మనం చూస్తాము, అపవాది నువ్వు ఎలా తీసుకెళ్తావు, నీవు ప్రేమించిన వారిని నా మార్గంలో తీసుకెళ్తాను అన్నప్పుడు క్రీస్తు మన కొరకు ఈ లోకంలోకి వచ్చి ప్రతి ఒక్కరు పాపానికి వెళ్ళాల్సిన వారిని, ప్రతి ఒక్కరు నరకానికి వెళ్ళాల్సిన వారిని దేవుడు మరలా రీరౌట్ చేస్తున్నాడు, మార్గాన్ని కనబరుస్తున్నాడు. మార్గము నేనే, ఎవరన్నాడు? యేసు. సత్యము నేనే, ఎవరన్నారు? యేసు. జీవము నేనే, ఎవరన్నారు? ఆయన మాత్రమే. ఆయన మనల్ని తప్పిపోయి మనల్ని మరలా వెతికి రక్షిస్తానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు.